ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఐస్ క్రీమ్ కరిగిపోతుంది, పాలపిట్ట ఎగిరిపోతుంది, అగ్గిపుల్ల కాలిపోతుంది, చట్పట్ల రోటి పచ్చడి అద్దిరిపోతుంది. మరి ఈ రోజు మనందరికీ ఇలా అద్దిరిపోయేలాంటి పచ్చడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ కౌసల్య గారు. వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారు? మనం వేసవికాలంలో రకరకాల ఆవకాయలు పెట్టుకుంటున్నాం కాబట్టి ఈరోజు పెసరావకాయ చేస్తున్నాం. అసలు మీరు ఎంత సిన్సియర్ అంటే నేను మామూలుగా ఏం చేస్తున్నారో అన్నాను, ఈ రోజు పచ్చడి ఏం చేస్తున్నానో చెప్పేశారు నాకు. మామూలుగా ఏం చేస్తున్నారు ఈ మధ్య సమ్మర్ లో? అంటే మైండ్ ఎప్పుడు పచ్చడి మీదే ఉంటుంది. ఇదే సూపర్. ఎక్కడికి వెళ్ళాలి, ఆవకాయ కారాలు ఎక్కడ కొనుక్కోవాలి, కాయలు ఎక్కడ కొట్టించాలి, ఇదే ఉంటుంది కదా. ఇంక ఈ సీజన్ అంతా ఇదే ఆడావిడే. యాక్చువల్గా చట్పట్లో ఫెస్టివల్ ఈ మంత్ అంతా ఫెస్టివల్ అయిపోయింది. ఆవకాయ ఫెస్టివల్. సో అయితే మీరేంటి ఈరోజు మాకు పెసర ఆవకాయ చేస్తున్నారు, అవునా? పెసర ఆవకాయ ఎందుకంటే చాలా మంది లైక్ చేస్తారు. ఆవపిండి ఘాటు కొంతమందికి ఎసిడిటీ, ఇది ఆవకాయ తింటే పడదంటారు. అలాంటి వాళ్ళకి ఇది చలవ చేస్తుంది, ఆవకాయ తింటే ఏం అవదని చెప్పి ఎక్కువ పెసర ఆవకాయ చేసుకుంటారు. కానీ పెసర ఆవకాయలో ఏంటంటే ఆవపిండి బదులు పెసరపిండి ఇస్తాం. ఓకే, నేను ఎప్పుడు ఇంతవరకు టేస్ట్ కూడా చేయలే, తెలియదు. చాలా మంది వాళ్ళందరూ చేసుకుంటారు, కానీ అది కమ్మగా టేస్టీగా అనిపిస్తుంది. ఘాట్ ఎక్కువగా ఉండదు. మనం దాని ఇది కూడా ఎక్కువగా ఉంటుంది, దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా మనం కలుపుకో తినడానికి అన్నంలో కూడా బాగుంటుందా? సో అయితే మరి కౌసల్య గారు, ఈ పెసర ఆవకాయ కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. పెసర ఆవకాయ పచ్చడి తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలు: పెసరపిండి 300 గ్రాములు, 6 మామిడికాయ ముక్కలు, ఇంగువ, నూనె, ఉప్పు 1/2 కిలో, కారం 1/2 కిలో. సో కౌసల్య గారు, పెసరావకాయకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మన దగ్గర రెడీగా ఉన్నాయి. అలానే ఇవి కూడా కంపల్సరీగా మనము కొలత ప్రకారం తీసుకోవాలి కదా. ఇప్పుడు మీరు ఎన్ని మామిడికాయలు తీసుకున్నారు? 6 మామిడికాయలు తీసుకున్నాం. అంటే అన్ని 1/2 కిలో తీసుకుంటాం. ఇక్కడ ఏంటంటే పెసరపిండి ఎక్కువ తీసుకుంటాం. ఎందుకంటే మనకి ఆవపిండి తీసుకోవట్లేదు కదా, ఆవపిండి బదులు 2 కప్పులు తీసుకుంటున్నాం పెసరపిండి, 1 కప్పు ఆవకాయ తీసుకుంటున్నాం, కారం, ఉప్పు తీసుకుంటున్నాం. యాక్చువల్ గా 3 కాయలు తీసుకున్నా కూడా చిన్న కప్పులతోటి కొలతలు తీసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు మనం 6 కాయలు తీసుకున్నాం అనుకోండి, 1/2 కిలో అలా కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం పెసర ఆవకాయలో ఏంటంటే ఒక 6 మామిడికాయల ముక్కలు కొడితే ఎంత వస్తాయో అన్ని తీసుకున్నాం మనం. పెసరపిండి వచ్చేసి 2 కప్పులు, అంటే 1/2 కిలో మీద కొద్దిగా ఎక్కువ, 1/2 కిలో అనుకోండి. 1/2 కిలోనా? అన్ని 1/2 కిలోలు వేస్తున్నాము. అన్ని 1/2 కిలో. నూనె కూడా నూనె 1/2 కిలో కన్నా ఎక్కువ పడుతుంది. పెసరపిండి నూనె ఎక్కువ పీలుస్తుంది ఆవపిండి కన్నా, అందుకని 1/2 కిలో కన్నా ఎక్కువ వేస్తాం. ఓకే, పెసరపిండి అంటే ఎట్లా? మామూలుగా మనం పెసరపప్పుని మామూలుగా గిరణికి పట్టించడమే, అంతేనా? అది మనం బజార్లో కొన్న పెసరపిండిలోని కొంచెం కల్తీ ఉంటుంది. అందుకే చక్కటి పెసరపప్పు కొనేసేసి గిరణికి పట్టించి పెట్టుకున్నాం అనుకోండి, ఈ ఆవకాయ చేయడానికి బాగుంటుంది. ఓకే, మనకి అన్ని రెడీగా ఉన్నాయి. పంచర్ కలుపుదాం మరి. ఓకే, ఇదిగోండి ఆవకాయ కలిపేసుకుందాము. ముందుగా ఏం వేద్దాం ఇందులో? ముందు మనం మామూలుగా అన్ని పౌడర్లు వేసేసుకుందాం. పౌడర్లు వేద్దాం. పెసరపిండి 1/2 కిలో మీద కొంచెం ఎక్కువ కదా వేస్తున్నాం. కొద్దిగా ఒక 100 గ్రాముల 100 గ్రాములు ఎక్కువ, ఎందుకంటే మనకి కొంచెం గుజ్జులాగా ఎక్కువ వస్తుంది. అలాగే కారం వేస్తున్నాం. మీరు ఆవకాయకి సపరేట్ గా కారం పట్టిస్తారా కౌసల్య గారు? సపరేట్ కారం పట్టిస్తాము. వరంగల్ మిరపకాయలను గుంటూరు మిరపకాయలు కలిపి పట్టేస్తాం. ఒక్కొక్కసారి ఏంటంటే మంచి షాపులు కొన్ని ఉన్నాయి, తనే పట్టిసి తెస్తాడనమాట. అలాగా ఈ ఉప్పు కూడాను మేము కొట్టిస్తాం, కొట్టించి పెడతాం. ఇది అందుకనే మన ఉప్పు మామూలుగా ప్యాకెట్ ఉప్పులా ఉండదు, ఇలా కొంచెం గరుగ్గా ఉంటుంది. ఇది దీంట్లో కూడా ఉప్పు ఫుల్ పోయట్లేదు, పెసరపిండి కదా ఉప్పు ఎక్కువ తీసుకోదు. 1/2 కిలో కన్నా కొంచెం తక్కువ వేస్తాను, తర్వాత కావాల్సి చూసి వేసుకోవాలి. ఇలాగా అన్ని కలిపేసేసుకుంటున్నాం. అలాగే పసుపు కూడా మరీ ఎక్కువ వేయక్కర్లేదు, కొంచెం హింగు వేస్తున్నాము. ఇందులో హింగు వేస్తున్నాం. అది ఇప్పుడు దీనికి ఆయిల్ పెట్టి, ఇది కూడా చక్క పప్పు నూనె, ఇది అంటే నువ్వుల నూనె. ఇది ఎప్పటి నుంచో అందరూ పడుతున్న ఆవకాయేనా పెసర ఆవకాయ అంటే? చాలా పాతకాలం. మనకి
పావు కిలో నూనె పట్టదండి, ఇంకా ఎక్కువ పడుతుంది ఇంకా ఎక్కువ దీనికి. పడుతుంది. ఎందుకంటే పెసరపిండి నూనెని ఎక్కువ పీలుస్తుంది. చేస్తుంది. ఇప్పుడు చూస్తే మీకు పచ్చడిలాగా అనిపించేస్తుంది కదా. అవును. ఇంకో బౌల్ కూడా మీరు తీసేసుకుంటే ఆ, కొంచెం నూనె వేసుకుంటూ ముక్కలు వేద్దాం. అలాగే. అయితే ముందుగా ఏంటంటే మనం దీన్ని బాగా కలుపుకోవాలి. పిండి అంతా ఇదంతా బాగా కలవాలి. ఇందులో ఫ్లేవర్ ఉంటుందా ఈ మామిడికాయ పచ్చడిలో? ఏం ఫ్లేవర్ ఉంటుంది? ఆవకాయ అంటే ఆవపిండి, ఆవపిండి ఉండదు, కమ్మదనం ఉంటుంది చాలా. చూడండి ఎంత నూనె పోస్తున్నా పీలుస్తుంది. ఇది గట్టి పడిపోతుంది తొందరగా పెసరపిండి వల్ల. ఇది యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఇలా చేస్తూ ఈ పిసరు తిన్నా కూడా పెసరపప్పు పచ్చడిలాగా అన్ని కలిపినట్టు ఉంటుంది. రేపు మామిడికాయలు దాంతో కలిపేటప్పటికి ఆ పులుపుదనం వచ్చి చాలా బాగుంటుంది టేస్ట్. కొద్దిగా వేయినా మామిడికాయ ముక్కలు ఇవ్వండి. మీరు వేయండి. నేను మామిడికాయ ముక్కలు వేసేటప్పుడు కొంచెం నూనె పైన వేస్తూ ముక్కలకి కొంచెం నూనె. అంటే ఏం లేదు, ముక్కలకి నూనె బాగా పడితే ఒక గిన్నెలో నూనె పెట్టి ముక్కలు తీసుకున్నా. ఇప్పుడు కింద కూడా నూనె వేస్తాం మేము కొద్దిగా. వేసేటప్పుడు ఏమిటంటే కింద కూడా నూనె ఉంటుంది బాగాను. ఎక్కడ తడి అనేది మాత్రం తగలనివ్వరు కదా. తడి తగలకుండా ఉంటే ఎన్నాళ్ళైనా ఓకే చాలా బాగుంటుంది. ముక్కకు ముక్క బాగా నీట్ గా తుడుచుకొని జీడి తీసేసి ఇది లోపల ఉన్నటువంటి ఆ పేపర్ లాగా ఉంటుంది కదా, అది కూడా తీసేసుకోవాలి. మనం ఎంత జాగ్రత్తలు పాటించామనుకోండి మన ఆవకాయ అంత బాగా నిల్వ ఉంటుంది. అన్ని రోజులు జాగ్రత్తగా పాడవకుండా ఉంటుంది. నేను పెట్టిన ఆవకాయ 2 years కూడా ఆ కలర్ కూడా మారిపోకుండా ఉంటుంది నాకు. అంటే నేను ఏం చేస్తానంటే సగం ఆవకాయ రిఫ్రిజిరేటర్ లో కూడా పెట్టేసుకుంటా, కలర్ మారకుండా ముక్క గట్టి పడుకో ఉండేటట్టు. అలాగే కొంచెం ఫ్రిడ్జ్ లో కూడా పెట్టేస్తాను. ఈ మధ్య పెడుతున్నాం కదా ఫ్రిడ్జ్ లో, అంతకు ముందు ఎక్కడ జాడీలో అలా ఉండటం అది. కానీ అలాగే ఇలా కలర్ మారకుండా అట్లాగే ఉండేది. ఇప్పుడు వాతావరణం వల్ల కూడా కదండి మనకి చాలా ఎండలు, పొల్యూషన్స్, వీటి వల్ల కూడా. సో నీట్ గా పైన పొరలన్నీ తీసేసుకుంటూ మామిడికాయ. ఇప్పుడు మీకు కలర్ చూడండి, లైట్ కలర్ కూడా వస్తుంది. కలర్ లో కూడా కొంచెం మీరు ఈ జాడి ఆ జాడి పక్కన పెడితే అది డార్క్ కలర్ గా ఉంటుంది మన ఆవకాయ. సో మిగిలిన ముక్కలు కూడా వేసేయండి. అన్ని ముక్కల్లోని నూనె, ఉప్పు, కారం, పెసరపిండి అన్ని కలిపినట్టు వేసేస్తున్నాం. ఇక్కడ మనం ఇంట్లో ఆవకాయ పట్టేటప్పుడు మీరు ఒక్కళ్ళే చేస్తారా, ఉంటారా అందరూ? ఒక్కరిని కాదు, మాది పెద్ద గ్రూప్ యాక్టివిటీ. సండేవో సాటర్డేవో ప్లాన్ చేసుకుంటాం. సంగారెడ్డి తోటకి వెళ్తాం. అయితే ఆ రోజు మాకు పిక్నిక్ అన్నమాట. ఒక 2-3 కార్లు వేసుకొని బ్రేక్ఫాస్ట్లు అన్ని తయారు చేసుకొని తోటకి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళి మాకు కావాల్సిన చెట్లకు కోయించుకుంటాం. మేము బెల్లవంకాయ పెడతాం, మాగాయ పెడతాం, మామూలు ఆవకాయ పెడతాం. ఇది చిన్న రసాలు తీసుకుంటాం, ఈ పుల్లగా ఉండే ఆవకాయలకి. బెల్లవంకాయ పెట్టేప్పుడు కలెక్టర్ కాయలు, తోత పూరి అంటారు ఇక్కడ వాళ్ళు, ఆ కాయలు తీసుకుంటాం. మాగాయకి వేరే కాయలు తీసుకుంటాం. అలా అన్ని తోటలో కోయించేసుకొని అన్ని కార్లు నింపేసుకొని అక్కడ కార్పెట్లు వేసుకో శుభ్రంగా తిని, తోటమాలీలకు కూడా అన్ని పెట్టి అక్కడ. అదే ఇప్పుడు మనం చెప్పట్లో ఆవకాయలో నిల్వ పచ్చళ్ళు ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని ఒకే వారం చూపించేస్తున్నా కదా, మీరు కూడా ఒకేసారి తోటకెళ్ళి అన్ని రకాలు పట్టేస్తారు. వేసేసుకుంటాం. ఇంటికి వచ్చి అన్ని కడిగించి కొట్టి మొత్తం అందరం కలిసి అన్నమాట. ఒక 4-5 ఫ్రెండ్స్ ఉంటాం. అందరం కలిసి ఆ రోజు భోజనం చేసుకుని ఆవకాయలన్నీ పెట్టుకొని సాయంత్రం డిస్పోజ్ అయిపోతాం. సూపర్, పనికి పని అయిపోద్ది హాయిగా, ఫుల్ టైం పాస్. ఎంత బాగా పడుతున్నారు. అంటే ఆవకాయని ఇలా పట్టాలి కదా, ఆవకాయ ఎంజాయ్మెంట్, ఇట్స్ పిక్నిక్ అనుకోండి. అవును, కానీ అన్ని ఇంగ్రీడియంట్స్ ఏవి మర్చిపోకుండా తీసుకెళ్ళాలి. వెళ్ళినప్పుడు కూడా కారాలన్నీ కొనుక్కుంటాం కలిసి, అందరం కలిసిపోతాం, 4 కలిసి వెళ్ళిపోతాం. కారాలన్నీ కొనుక్కొని అన్ని వేస్తాం. 4 ఉంటే ఏది మర్చిపోం కదా. అలానే కాదు, మాదొక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, మేము ముందు నుంచి కలిసి పనిచేసాం స్కూల్లో. ఆ అలవాటు ప్రకారం ఏంటంటే ప్రతిదానికి కలిసి ఉంటాం. మీకు కలర్ తేడా డిఫరెంట్ గా కనిపిస్తుంది కదండి. అవును, కొంచెం బాగా కొంచెం నూనె వేస్తున్నాను పైన. మీకు ఇంకా 3వ నాటికి ఇంకా నూనె
శుభ్రంగా అంతా కలిసిపోయి ఇంకా బాగుంటుంది. పీల్చుకుంటుంది ముక్క అది కూడా బాగా. మరి ఇప్పుడు ఎట్లా, నేను ఎలా టేస్ట్ చూడాలి? ఒక స్పూన్ ఇవ్వండి, మీకు స్పూన్ తో పెడతాను. ఈ పచ్చడి ముట్టుకొని ఇవ్వరు కదా? ముక్క తినచ్చా? మీరు ఇందులోంచి ముక్క తీసుకోండి, ఎందుకంటే నా స్పూన్ అంతా కొంచెం కారం కారంగా ఉంది. టేస్ట్ బాగుంది, పెసరపిండి వాసన అది బాగుంది. మీకు ఆ రోజు తిన్నా కూడా ఏమనిపించదు ఇది, ఎందుకంటే కమ్మగా ఉంటుంది ఇది. బా సూపర్ ఉంది పచ్చడి, చాలా బాగుంది. పిల్లలు కూడా తినగలుగుతారు, ఎక్కువ ఘాటుగా ఉండదు. అస్సలు లేదు ఘాటు, చక్కగా మామిడికాయ పప్పు అన్నం కారం పప్పు తింటున్నట్టుంది, అంత బాగుంది. పెసర ఆవకాయ పచ్చడి తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలు: పెసరపిండి 300 గ్రాములు, 6 మామిడికాయ ముక్కలు, ఇంగువ, నూనె, ఉప్పు 1/2 కిలో, కారం 1/2 కిలో. పెసర ఆవకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని కొలత ప్రకారం మనం తీసుకున్న పెసరపిండి 300 గ్రాములు వేసుకోవాలి. దానిలో 1/2 కిలో కారం, సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు, కొద్దిగా ఇంగువ, సరిపడినంత నూనె పోసి పిండిని బాగా కలుపుతూ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేస్తూ ఒక ఖాళీ బౌల్లో కొద్దిగా నూనె వేసి దాని మీద కలిపెట్టిన మామిడికాయ ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఉండాలి. ఇలా బాగా కలుపుకున్న పెసర ఆవకాయ పచ్చడిని 3 రోజుల పాటు కదిలించకుండా అలాగే పక్కన పెట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పెసర ఆవకాయ పచ్చడి రెడీ. చాలా టేస్ట్ ఉంది కౌసల్య గారు. సో దీన్ని ఇలాగే 3 రోజులు కదిలించకుండా ఉంచి ఉప్పు సరిపోయిందా లేదా బాగా కలిసిందో చూసి ఒకసారి కలిపి జాడీలో పెట్టుకోవటమే కదా. అంతే. సో మా అందరి కోసం ఇంత చక్కగా మామిడికాయ పచ్చడి చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. ఈ రోజు చట్పట్లో మేము తయారు చేసిన పెసర ఆవకాయ పచ్చడి చూడటం మీరు మిస్ అయ్యారా? ఏం పర్లేదు, మీరు చేయవలసిందల్లా www.youtube.com/etvabruchi లేదా www.facebook.com/etvabruchi లోకి వెళ్ళి పెసర ఆవకాయ పచ్చడి ఎలా కలిపామో చూసేయండి. రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అందరికి సెలవు, నమస్కారం.